సార్ ఇప్పుడు ఇవన్నీ పక్కన పెడితే అండ్ వైసీపీలో కొంతమంది నాయకులు ఉన్నారు సార్. నాయకులని కూడా కాదు వాళ్ళు స్పోక్స్ పర్సన్స్ అనొచ్చు, లేకపోతే ఏంటి బోరుగడ్డ అనిల్ కావచ్చు. హ్మ్. వైఎస్ఆర్‌సీపీ సానుభూతి పరులు సార్. మన శ్రీరెడ్డి గారు ఈవిడ కావచ్చు. హ్మ్. వీళ్ళిద్దరూ పవన్ కళ్యాణ్ గారిని ఎలా అయితే విమర్శిస్తున్నారు, రాజకీయ పరంగా కావచ్చు, ఆయన వ్యక్తిగతంగా కూడా వెళ్తున్నారు. ఇవన్నీ హ్మ్. చూసినప్పుడు మీ నాయకుడిని వాళ్ళు దూషించే విధానం చూసినప్పుడు మీకేమనిపిస్తది? అంత చీప్ ఫెలోస్ గురించి నేను మాట్లాడాలనుకోవట్లేదు. పోనీ మీరు అడిగారు కాబట్టి చెప్తాను. ఇప్పుడు వాళ్ళెవరు? బోరుగడ్డ అనిల్ అనేవాడెవడు? వాడి పేరన్నా అంతకుముందు నీకు తెలుసా? నాకు తెలుసా? పోనీ రాష్ట్రంలో ఎవరికైనా తెలుసా? ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారి పేరు ఎత్తారో, ఆ రోజు నుంచి వాడి గురించి జనాలు జనాలకి వాడి పేరు తెలిసింది. అంతకుముందు వాడెవడు? ఖూన్ కిస్కే గొట్టంగాడు వాడు. చిల్లర ఫెలో చిల్లర కోసం ఏదో యూట్యూబ్‌లో వచ్చే 10 లైకుల కోసం, 10 వ్యూల కోసం చిల్లర మాటలు మాట్లాడేసి వాడి గురించి మాట్లాడితే నాకు బీపీ వస్తుంది. అంత లోఫర్ గాడు. పవన్ కళ్యాణ్ గారి పేరు ఎత్తకముందు వాడి జీవితం ఏంది? ఇప్పుడు వాడి జీవితం ఏంది? ఓన్లీ ఒక ఆర్‌జీవి అనే వ్యక్తిని ఫాలో అయ్యే ఆర్‌జీవి శిష్యులు వీళ్ళంతా. ఆర్‌జీవికి ఎట్లయితే పబ్లిసిటీ పిచ్చుందో, ఆ పబ్లిసిటీ పిచ్చి కోసం ఈ శ్రీరెడ్డి అనే ఆమె గాని, ఈ బోరుగడ్డ అనిల్ గాని, ఇంకా కొంతమంది ఉన్నారు. వాళ్ళ పేర్లు ఎత్తే ఇది కూడా నాకు ఇష్టం లేదు. ఇట్లా పనికిరాని బ్యాచ్ వాళ్ళ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. కానీ వాడు నిన్న మొన్న ఏదో ఒక ఇది చూశాను. 2024 తర్వాత హ్యాంగర్‌కున్న షర్ట్ ఏసుకొని వచ్చి నరికేస్తాను, పొడి చేస్తాను, చంపేస్తానని. వాడికి మీ ముఖంగా ఒకటి నేను అడగాలనుకుంటున్నాను. వాడి జీలో దమ్ముంటే రేపు వైజాగ్‌లో స్టార్ట్ అవుతది వారాహి యాత్ర. ముఖానికి మాస్క్ లేకుండా ఆ యాత్రలో వచ్చి వాడిని అటెండ్ అవ్వమను. వాడి జీలో దమ్ముంటే. నరికేస్తాను, చంపేస్తాను, పొడి చేస్తాను అంటాడు కదా వాడు. ఆ ముండా కొడికి దమ్ముంటే రమ్మను. జస్ట్ వచ్చి అక్కడ కనిపించమను జనాల మధ్యలో. తర్వాత వాడు ఎట్లుంటాడో ఎన్ని పీసులు అవుతాడో మళ్ళీ చూద్దాం. మళ్ళీ 2024 తర్వాత మళ్ళా మా పార్టీ వస్తే ఏం మాటలు అవన్నీ? వంగలేక మంగళవారం అంటారు. పాత సామెత ఒకటుంది. అంటే అది కొంచెం సెన్సార్ మాట. తెలుసు కదా! వంగలేక మంగళవారం అంటే అవును. అది. అట్లాంటోడు మేమొస్తే మళ్ళా మేము అది చేస్తాం, మళ్ళా ఇది చేస్తాం. ఆల్రెడీ నువ్వే కదా ఉన్నావు. మీరే కదా ఉన్నారు అధికారంలో. రమ్మను వాడిని. వారాహి యాత్ర మధ్యలో వచ్చి కనపడమను చాలు. జనాలకి కనపడమను. మొఖానికి ఏ మాస్క్ లేకుండా. వాడి బ్రతికేమవుతుందో చూద్దాం మళ్ళా. వాళ్ళంతా పిల్ల బచ్చాలు. వాళ్ళు ఓన్లీ పబ్లిసిటీ స్టంట్ కోసం పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే, ఇంతకుముందు ఆ కత్తి మహేష్ అనే వ్యక్తి ఉండేవాడు పాపం. ఆయన చనిపోయాడు. చనిపోయిన వాళ్ళ గురించి మాట్లాడేదొద్దు. ఆయన్ని చూసి వచ్చిన మొక్కలు వీళ్ళంతా. కత్తి మహేష్ అనే వ్యక్తి రివ్యూలు రాసుకునే వ్యక్తి. ఆయన గురించి రాష్ట్రం అంతా ఎట్లా తెలిసింది? పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడినాడు కాబట్టి. అలాగే నేను మాట్లాడితే నేను ఎదగతాననేసి వీళ్ళందరూ ముందుకొస్తున్నారు. అంతేగాని వాళ్ళకంత దమ్ము, అంత సీన్ లేదు. వాళ్ళ గురించి మాట్లాడేదే టైం వేస్ట్. నేను నా జీవితంలో వాళ్ళ గురించి ఒక పోస్ట్ పెట్టలే, వాళ్ళ గురించి ఒక మాట మాట్లాడలే. ఫస్ట్ టైం మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను.